916 బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 50% భారీ తగ్గింపు. చెన్నై షాపింగ్ మాల్లో దంతేరాస్ వేడుకలు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం భారతంలో చిన్న కథలు చెప్పుకుంటున్నాం కదా, ఈ రోజు ఏం కథ చెప్తున్నారు? నల దమయంతుల కథ మొదలు పెట్టాం. అవునండి. నలుడు దమయంతి దిక్పాలకుర్ని అందరినీ ఆవిడ తోసిరాజని నలుడిని వివాహం చేసుకుంది అమ్మని. సరే, చక్కగా పెళ్ళి అది చేశారు చాలా గ్రాండ్గా. దిక్పాలురు కూడా సరే, ఆ అమ్మాయి అతని ధర్మపరాయణత్వము, ఆ అమ్మాయి యొక్క పాతివ్రత్యము, అంటే ప్రేమించిన వాడినే వివాహం చేసుకోవాలి, ఇతరులను వెళ్ళకూడదు, దేవతలు దిగి వచ్చినా సరేనన్న ఆ అమ్మాయి తాలూకు సద్బుద్ధికి చాలా మెచ్చుకున్నారు. నలుగురు బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏమైంది, చక్కగా నిషధరాజుకిను ఈ విదర్భ రాజకుమార్తె అయిన దమయంతికి విశేషంగా హడావిడి చేసి పెళ్లి చేశారు. చాలా చక్కగా చాలా కాలం పాటు వీళ్ళంతా ఇక్కడే ఉండిపోయారు. అమ్మాయి, అతని భర్త, అమ్మాయి చాలా కాలం పాటు అక్కడే ఉన్నారు. అయితే ఈ దిక్పాలురు తిరిగి వెళ్తున్నారు కదా, వెళ్తుంటే వాళ్ళకి ఇద్దరు ఎదురుపడ్డారు. ఒక ఆయన ఏంటంటే, ఇప్పుడు ద్వాపరయుగం, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, 4 యుగాలు ఉన్నాయి కదా. ఈ 4 యుగాలకి నలుగురు పురుషులు ఉంటారు. ద్వాపరయుగ పురుషుడు, కలియుగ పురుషుడు, కలిపురుషుడు, ద్వాపర పురుషుడు అనాలి. వాళ్ళిద్దరూ ఎదురుపడ్డారు. ఎదురుపడేసరికల్లా కొన్ని కథల్లో శనేశ్వరుడు అని కూడా చెప్తారు. ఈ కలిపురుషుడు అన్న మాటే నాకు బాగుందనిపించింది మరి. ఓకే. అయితే ఎదురుపడేసరికల్లా ఎక్కడికి బయలుదేరారు, ఎక్కడికి అని మాట్లాడుకుంటే ఈ కలిపురుషుడు ఏం చెప్పాడంటే, దమయంతి స్వయంవరం, వైదర్భి స్వయంవరము, మేము ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నా, అందుకని బయలుదేరాం అనేసరికల్లా దేవతలు నవ్వారు. వీళ్ళు నలుగురు పక్కపక్క నవ్వి, అయిపోయిన పెళ్ళికి బాజాలేమిటి, వివాహం అయిపోయింది, మమ్మల్ని కూడా కాదని ఆ అమ్మాయి వైదర్భి నలుణ్ణి, నలమహారాజు నరుణ్ణి పెళ్లి చేసుకుంది అనేసరికల్లా వీళ్ళకి చాలా ఒళ్ళు మండిపోయింది, కోపం వచ్చేసింది కలిపురుషుడికి. మేము రాను కూడా, మమ్మల్ని అందరికీ ఉత్తరాలు పంపించారు, రాకుండానే పెళ్లి చేసేస్తారా, పైగా దేవతల్ని దిక్పాలురుని కాదని నరుణ్ణి వలవడానికి ఏమిటి కారణం? అతను చాలా ఉత్తమ గుణాలు ఉన్నవాడు, చాలా ధర్మపరాయణుడు, ఏ లోపము లేని ఉత్తమ మానవుడు అని దేవతలు మిగిలిన వాళ్ళు నలుగురు చెప్పారు. ఇంద్రాది దిక్పాలకుడు ఈ కలి అన్నాడు, నాబోటి వాడు నేను కనుక ఒకసారి ఆవేశిస్తే ఎలాంటి వాడినైనా కింద మీద చేస్తాను నేను. అంటే కలిపురుషుడు ఆవహించాలన్నా, కలి ప్రభావానికి లోనవ్వాలన్నా వ్యక్తుల్లో ఒక దుష్టత్వం ఉండాలి, ఒక చెడు, ఒక పాపం, ఒక లవలేశమైన ఉంటే కానీ కలి ప్రభావం ఉండదు అతని మీద. అతను చాలా ధర్మాత్ముడు, నీ వల్ల కాదు అతన్ని ఏమైనా చేయటం అని మిగిలిన దిక్పాలకులు చెప్పారు. కానీ వీళ్ళిద్దరికీ నచ్చలేదు. ద్వాపర పురుషుడు సామాన్యంగా ఉన్నాడు, కలికి మాత్రం చాలా చికాకు కోపము వచ్చింది. ఏమనుకున్నాడంటే, దిక్పాలురుని కాదని వివాహం చేసుకున్న వైదర్భికి బుద్ధి రావాలి, ఇట్లా మమ్మల్ని అపహాస్యం చేసినట్టుగా దిక్పాలురిని అపహాస్యం చేసి అమ్మాయిని వివాహం చేసుకున్న వాడికి బుద్ధి రావాలి, కాబట్టి మేము ఎలాగైనా ఇతని అంతు చూడాలని భావించారు. వాడిని లైన్లో పెడతాను చూడండి నేనని చెప్పాడు. అంతే బుద్ధి వచ్చేలాగా చేస్తానన్నాడు. నలుడంత గొప్పవాడేం కాదని ప్రూవ్ చేయాలి అని పెట్టుకున్నాడు అనమాట. అతను వచ్చి ఈ విదర్భ రాజ్యంలో దేశంలోకి ఉండిపోయాడు. అవకాశం కోసం చూస్తున్నాడు అనమాట కలిపురుషుడు. చూస్తుంటే ఏమైంది, వీళ్ళనేమో పెళ్లి కొడుకుని, పెళ్లి కుమారుని, కూతుర్ని కొద్ది రోజులు అట్టే పెట్టుకున్నారు పెళ్లివారింట్లో. తర్వాత తమ రాజ్యానికి తరలి వెళ్ళాక ఇట్లా రాజకుమార్తెను తీసుకొస్తున్నాడని నలుడు రాజ్యంలో, నిషధ సామ్రాజ్యంలో అంతా చక్కగా పండగ చేశారు, తోరణాలు కట్టారు, ఎంతో వైభవంగా చేశారు. చాలా అంటే స్వాగత సత్కారాలు బాగా చేశారనమాట. వచ్చిన తర్వాత చక్కగా అతను ఏం చేశాడంటే, అందరికీ అన్నీ పంచిపెట్టాడు, బాగా దాన ధర్మాలు చేశాడు. తన వివాహం జరిగిన నేపథ్యంలో కోరుకున్న స్త్రీ దొరకటం, దిక్పాలుల్ని కూడా కాదనుకుని తనని వరించినటువంటి అమ్మాయిని ఎంత గౌరవించాలి మరి, అంతా గౌరవించి చాలా విశేషంగా దాన ధర్మాదులు, యాగాదులు, యజ్ఞాదులు చేశాడు. కలిపురుషుడు అతని కోసం వేచి 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 చూస్తున్నాడు. ఎప్పుడైనా ఒక్కసారైనా ఏదో ఒక సందర్భంలో అయినా అతనిని పట్టుకోవడానికి అవకాశం ఉందేమోనని చూడగా జరుగుతూ ఉంది. ఈ లోపల దమయంతి దేవి గర్భవతి అయింది. ముందు కుమారుడు పుట్టాడు, రెండోసారి గర్భవతి అయింది, కుమార్తె కూడా పుట్టింది. 10 సంవత్సరాల పైనే గడిచిపోయినాయి. ఏమీ చేయలేకపోయాడు నలుడిని. ఒక మంటగా ఉంది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి స్వర్గంలో వీళ్ళని అందరూ ఎదురుపడితే ఏం చేసావు అంటారు. అందుకని ఏమనుకున్నాడు, ఎన్నో విపరీతమైన ముఖాలున్న జంతువుల్ని సృష్టించి వదిలిపెట్టాడు వీళ్ళంతా చూడడానికి. మరి రాజు వాటన్నింటినీ తరమదు ప్రజారంజకంగా పరిపాలించాలి కదా. ఎన్ని జంతువులు, వన్య జంతువులు, ఎన్నో క్రూర మృగాలు పుట్టినాయి. 3 ముఖాలున్నవి, 5 ముఖాలున్నవి కూడా.
5 కాళ్ళు 7 కాళ్ళు ఉన్న జంతువులు కూడా విచిత్రమైనవి కలి ప్రభావంతో. కలి ప్రభావంతో పుట్టినాయి. పుట్టి అవన్నీ ఊళ్ళ మీద పడ్డాయి. పడేసరికల్లా ఇతను ఒక బోయవాడి వేషంలో కలి కొంతమంది వ్యాధుల్ని వాళ్ళని వెంబడి పెట్టుకుని, మహారాజా నీ వల్ల మాకు ఈ కష్టం తీరాలి, ఇట్లా సమస్యలు పడ్డామంటే అతను ఏం చేశాడు, భార్యని కూడా వెంబడి పెట్టుకుని అడవికి వెళ్ళి వేటాడాడు. కొద్ది కాలంలోనే వేటాడి మొత్తం జంతువులన్నిటినీ చంపేశాడు. అంత పరాక్రమశాలి కూడా అతను. చాలా జంతువుల్ని చంపేశాడు. ఆ అడవి నిష్కంటకంగా అయిపోయింది. ఇప్పుడు ఇతన్ని రాజ్యంలో నుంచి బయటికి కదపటమే, కానీ ఎక్కడ అతను ఏ పొరపాట్లు చేయడు. సరే ఆ అడవిలో ఉండగానే భార్య ఒక చెట్టు కింద కూర్చుంటే ఆమె ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడు. పడుకుంటే ఆయనకి ఒక పీడకలు వచ్చి దక్కను ఉలిక్కిపడి లేచి, ఉలిక్కిపడేసరికల్లా భార్య ఎందుకు అంత ఉలిక్కిపడ్డావు, ఎందుకు ఇంత భయం వేసింది నీకు అని అడిగితే ఏమన్నాడు, నాకు ఒక పీడకాలు వచ్చింది, మన సామ్రాజ్యము ఆస్తి స్వాస్తి అన్నీ పోయినాయట, నువ్వు నేను సెపరేట్ అయిపోయా అంట, కానీ భగవంతుడైన విష్ణుమూర్తి కరుణ వల్ల మళ్ళీ మనం కలిసాం అంటే భార్య ఇవి దమయంతిదేవి చాలా సమర్థురాలు, తెలివిగలది. ఆవిడేం చెప్పిందంటే కష్టాలు మనుషులకు గాక మానవులకు వస్తాయా, మానవులం మనం కష్టపడటానికే పుట్టాం, ఏదో ఒక కష్టం ఎవరికైనా తప్పదు. ప్రతి జీవికి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఒడిదుడుకులు ఎగుడులు ఉంటాయి. మనమంతా భగవంతుడి మీద నమ్మకం పెట్టుకుండాలి, మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి. మనం ధర్మపరాయణులుగా ఉన్నంతకాలం మనకు వచ్చిన భయం ఏం లేదు. నీ అంత ధర్మాత్ముడివి నువ్వే, నీలాంటి రాజే లేడు భూమి మీద, నువ్వంత గొప్ప రాజువి, నీకు సుఖాంతమే, కళ పీడకలే, ఆస్తి పోయింది అన్నీ పోయినాయి, నువ్వు రోడ్డు మీద పడ్డావు, ఓకే బాగుంది అంత మటుకు, కానీ మళ్ళీ కలిసామని అనిపించింది కదా, కాబట్టి నువ్వు భయపడద్దు, పగటి కళ మీద అంత దృష్టి పెట్టకూడదని ఆయన స్వాంతం పరిచేసింది. చక్కగా మాట్లాడి ఆయన సర్దేసింది. కలి వేచి ఉన్నాడు, పట్టుకోలేకపోయాడు ఆయన. సరే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. కొద్ది రోజులు గడిచాక ఏవో యజ్ఞయాగాదులు చేస్తుండగా ఈయన ఏం చేశాడంటే ఒకనాడు బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు కడుక్కున్నాడు. కడుక్కుంటే ఒక చోట అంత చోట తడి తగలకుండా ఉండిపోయింది. అశుచిగా ఉండి మళ్ళీ వచ్చి యజ్ఞవేదిక దగ్గర కూర్చున్నాడు. ఓహో, కాళ్ళు కడిగితే మన వెనకాల ఉండకూడదు, బొల్లు ఉండకూడదని చెప్తారు, బొల్లు ఉండకూడదు, శుభ్రంగా కడగాలి అని చెప్తారు. అందుకు ఈ కాల్లో ఆ తడి తగలని ప్రాంతం అంతా ఉండేసరికి ఆ ప్రాంతం ద్వారా కలి ఈయన శరీరంలోకి ప్రవేశించేశాడు. బుద్ధి రకరకాలుగా పోతుంది, చెడు పనులు చేయాలని ప్రేరేపిస్తుంది, ఎంతమంది చెప్పినా మాట విననివ్వదు, అది మంచిది కాదని తెలిసినా అదే చేయబుద్ధి అవుతుంది. కలియుగపు లక్షణం. మంచిది కాదని తెలుసు, అయినా అదే దీనివల్ల కష్టం వస్తుందని తెలుసు, రేపు ఇబ్బంది పడతామని తెలుసు, కానీ ఆ ప్రేరేపణ ఆ ఉద్రేకం ఆగదనమాట. కలి లక్షణం అది. అయితే ఏం చేశాడంటే కలి ఈయన శరీరంలో ఉండిపోయాడు. ఇక తర్వాత ఏమైంది, ద్వాపర పురుషుడు కూడా కలితో పాటు సహాయంగా వచ్చాడు. ఈ ద్వాపర పురుషుడు ఏం చేశాడంటే ఈయనకి 54 మంది, ఇంచుమించుగా 54 మంది సామంతరాజులు ఉన్నారు. ఆ సామంతులలో ఒకడైన పుష్కరుడు అనేవాడి దగ్గరికి ఈయన వెళ్ళాడు. ఈ ద్వాపర పురుషుడు వెళ్ళి కలిపురుషుడి యొక్క ప్రేరేపణ వల్లే, ద్వాపర యుగం నిజానికి ధర్మయుగం చాలా మటుకు 80%, నిజానికి కొంత బెటరే, మనలాగా ఇంత దుర్మార్గంది కాదు, కానీ అక్కడ కూడా చిన్న చిన్న కలితాలకు అంశాలు ఉన్నాయి. దుర్యోధనుడు వాళ్ళంతా ఇట్లాంటి వాళ్ళే కదా. అవునవును, పక్కవాడికి వెళ్ళనివ్వకూడదు, మనకే కావాలనే ధోరణి, అది కలియుగపు ధోరణి. అయితే ఏం చేశాడంటే పుష్కరుడికి ఏం చెప్పాడు, నువ్వు సామంతరాజుగా ఉన్నావు, మహాసామ్రాజ్యం అంతా నువ్వు సొంతం చేసుకోవచ్చు, నీకు అవకాశం చూపిస్తాం మేమంటే, అమ్మో నాకు భయం, ధర్మ భయం అన్నాడు. ధర్మం ప్రకారమే నీకు ఆస్తి వచ్చేలాగా డబ్బు వచ్చేలాగా చేస్తాం అని చెప్పి నలమహారాజుని పాచికలాడడానికి పిలవమన్నారు. ద్యూత క్రీడ అని ప్రేరేపించారు. నువ్వేం కంగారు పడదు, ఓడిపోతాననుకోవద్దు, నీ పాచికలకి మేము హామీ, నువ్వు గెలిచేలాగా చేసే పూచి మాది, ఎలాగైనా నలమహారాజు సామ్రాజ్యాన్ని లాక్కోవాలి అని చెప్పి పుష్కరుడిని బాగా ఎంకరేజ్ చేశారు. వాడు కూడా ఆ పుష్కరుడు కూడా వీళ్ళ ప్రభావానికి లోనై ఒప్పుకున్నాడు. అప్పట్లో సామంతరాజులు రాజు మీద తిరుగుబాటు చేయటము అది అప్పటి పద్ధతి కాదు అసలు. అయినా కూడా ధర్మపరాయణులుగా ఉండేవాళ్ళు. వాళ్ళని వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఆవేశించినప్పుడు ఇక చేయగలిగేది ఏం లేదు. సరే అక్కడి నుంచి ఏమైంది, ఇక్కడికి వచ్చి ఈ సామంతులు వీళ్ళంతా సభ చేసినప్పుడు నలమహారాజు దగ్గర పుష్కరుడు అన్నాడు, ఎంతో కాలం నుంచి చాలా సరదాగా ఉంది, మీతో ద్యూతం ఆడాలని కోరిక మహారాజా అంటే నలమహారాజు ఆలోచించుకున్నాడు. ద్యూతం సప్తవ్యసనాల్లో ఒకటి, వ్యసనం ద్యూతం చేయకూడదు, కానీ రాజు యొక్క ధర్మం ఏమిటి, ఎవరైనా ధర్మద్యూతానికి పిలిస్తే వెళ్ళాలి తప్పకుండా, ద్యూతానికి పిలిచినప్పుడు నో అనకూడదు. ఇదే పాయింట్ ధర్మరాజు దగ్గర వర్కౌట్ చేశారు దుర్యోధనుడు వాళ్ళు.
అది చెడ్డ పని అయినా సరే పిలిస్తే వెళ్ళాలి. వెళ్ళాలి. యుద్ధానికి కానీ క్రీడకి కానీ పిలిస్తే నో చెప్పకూడదు. యుద్ధానికి రమ్మంటే వెళ్ళి తీరాలి. ద్యూతానికి రమ్మన్నా కూడా అంతే. క్రీడకి మన ఇద్దరం కలిసి ఆడుకుందాం రా అని పిలిస్తే రాజు కాదనకూడదు. అవతల వాడు కూడా రాజు కదా, సమౌజ్జి, వాడు పిలిస్తే వెళ్ళాలి. పాపం అనుకుంటాం కానీ రాజులకు ఉండే కష్టాలు రాజులకు కదండి. మరి వాళ్ళకి బోల్డ్ కష్టాలు ఉన్నాయి. అదే కదా, వాళ్ళు చాలా చేయాలి, అందరినీ సాటిస్ఫై చేయాలి. పాపం వాళ్ళు ఎంత కష్టమో రాచరికం చిన్నది కాదు. కత్తి మీద సాము, అసిధారా వ్రతం అంటారు. ఇప్పుడు చూడు, రాచ కొలువు అసిధారా వ్రతమే, రాజుగా సక్సెస్ అవ్వటము అసిధారా వ్రతమే. అక్కడి నుంచి ఏమైంది, యుద్ధానికి పిలిచారు. సరదా ఆట. ఓకే, ఏమైంది, సామంతుల్ని ప్రజల్ని అందరినీ పంపేశారు. వీళ్ళిద్దరు కలిసి ఓ భవనంలో మొదలుపెట్టారు. మొదలుపెట్టి దమయంతి ఏమిటంటే ఆట ఎందుకు వచ్చింది ఇదంటే, యుద్ధానికి పిలిచాడు సరదాగా. మొదట ఈ చేతిగా నా గాజు, నా కంకణం నీ కంకణం, నా కేయూరం నీ కేయూరం, నా కిరీటం నీ కిరీటం. ఎన్ని పెట్టినా కిరీటాలు పోయినాయి, కంకణాలు పోయినాయి, గొలుసులు పోయినాయి, ముత్యాల గొలుసులు పోయినాయి. ఒకటి 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 పుష్కరుడి పరమైపోతున్నాయి. పాచికలు వాడికి ఏం వేస్తే అది వచ్చేస్తుంది. నలుడు వేస్తే ఓడిపోతాడు, గెలవలేడు. నలుడు ఒక్కసారి కూడా గెలవల. సరదా కాడే ఆటలో కూడా గెలవకూడదు, గెలవలేదు అంతే. ఇతనికి లోపల కూర్చున్న కలిపురుషుడు నో అనిపించాల. మళ్ళీ గెలుస్తానేమో, ఈసారి పోగొట్టుకున్నదంతా లాగేసుకోవచ్చేమో. అదే కదా వ్యసన పరుగులకి వచ్చేది. అవునండి, ప్యాకెట్లో పోగొట్టుకుంటారు. ఇంకొకసారి ఒక 10,000 దొరికితే పోగొట్టిందంతా లాగేస్తాను అనుకుంటారు. కలి లక్షణం అది. వ్యసనాన్ని మాననివ్వడు కలి. తాగుబోతుతనం కానీ, ఈ పేకాట కానీ, మట్కాలు అవి ఆడతారు, పిచ్చి ఆటలు. పులిజూదం కూడా ఆఖరికి అంటే పులిమేక ఆడతారు. పులిమేక అని పులిజూదం. పులిజూదం మీద కూడా పోటీలు పెట్టి ఊళ్ళల్లో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా. ఏమీ లేదు, జస్ట్ ఒక చిన్న సున్నా జుట్టి ఇట్లా గీతలు గీస్తారు గళ్ళు. చిన్న ఆట, అరుగుల మీద కూర్చుని ఆడుకుంటారు. సరదాగా మొదలుపెట్టి పొలాలు ఒడ్డేసిన వాళ్ళు ఉంటారు. అంత జూతం పిచ్చి. ఒకసారి గనక ఓడేమా ద్విగుణీకృతోత్సాహంతో మళ్ళీ దిగుతారు. కోడిపందాలు ఇక ఎంతంత పోగొట్టు. బెట్టింగ్ ఎంత పిచ్చిగా ఉంది. అవునండి, వాళ్ళెవరో ఆడుతుంటే వాళ్ళ మీద మనం పందెం కట్టడం ఏంటని అనుకోవట్లా. జీవితం ఇలా వ్యసనంగా ఉంటుందన్నమాట ఆ పందెం వడ్డటం అనేది. ఇట్లా ఈయన రాత్రి పగలు ఈ ఆటలో మునిగాడని తెలుసుకుని పట్టణ ప్రజల్లో పెద్దవాళ్ళంతా వచ్చారట. ఇదేం ఆట ప్రభు, ఏనాడైనా నువ్వు జూత క్రీడ ఆడేవా? వద్దు ఆపమంటే ఆపలేదు. ఆపాలనిపించల, ఇంకా ఆడేద్దాం అనిపించింది. భార్య బతిమలాడింది. మెల్లిగా రాజభవనాలు అవి పందెల్లోకి వచ్చేయటం మొదలుపెట్టాయి. బెదిరిపోయింది ఈవిడ దమయంతి. ఏం చేసింది, ఒక సారథిని, బాగా ఈయనకి అలవాటైన సారథిని ఒకటి పిలిచి పిల్లలిద్దరిని పంపించేసింది. ఏదో జరగబోతుంది అనిపించిన అపశకునాలు కనిపిస్తున్నాయి ఆవిడికి. గుడ్లగూబలవి, నక్కలవి అరుపులు వినపడుతున్నట్టు అట్లా భయంగా ఉంది. వద్దన్న కొద్దీ చేస్తున్నాడు అతను. మానటల్లా. పిల్లలిద్దరిని తండ్రి దగ్గరికి పంపించేసి పుట్టింటికి. చివరికి ఏమైంది, రాజ్యం ఒడ్డారు. పోయింది రాజ్యం అంతా. మొత్తం పుష్కరుడి పరమైపోయింది. పైనున్న ఉత్తరీయం కూడా ఒడ్డేశాడు. ఒక నడువుకి కట్టుకున్న వస్త్రంతో భార్యా సమేతంగా బయటికి వెళ్ళిపోవాలి. ఈయన పెళ్ళాన్ని వడ్డల, ధర్మరాజు కాదు ఈయన. భార్యతో పాటు అతను రోడ్ల మీద పడ్డాడు. అడవుల పాలైపోయాడు నలమహారాజు. ఇప్పుడు ఇతను తన బుద్ధితోటి ఆడల. సొంతంగా ఆయనకి వ్యసనపరత్వం లేదు. లోపల చేరిన కలిపురుషుడు అతన్ని అట్లా ప్రేరేపించాడు ధర్మభ్రష్టుణ్ణి చేయాలని. కానీ ఓడిపోయినా కూడా, ఓడిపోతే ఇప్పుడు ధర్మపారాయణుడు కాదనుకో అతను, అతనికి ధర్మం లేదనుకో, నువ్వు మా ఇంటికి వచ్చాడో తొక్కలేదు, నువ్వు ఇదేమిటి నేను చేయను అని తిరగబడచ్చు. పడలేదు. కానీ అతను పడకుండా ఏం చేశాడు, సరదా కాడినా ఇంకోటి రక్షిస్తాడు కదా, సరదా కాడను ఇంకొకటి ఆడు, నేను ఓడిపోయాను కాబట్టి పందానికి ఒప్పుకోవాల్సింది, ఒడంబడి చేయాల్సిందేనని భార్యను తీసుకుని బయలుదేరాడు. ఆవిడ సాధారణ దుస్తులతోటి, ఈయన నడువుకున్న ఒకే ఒక వస్త్రంతో, ఉపరి వస్త్రం కూడా లేకుండా అడవుల పాలైపోయారు. ఇక నడిచారు. దరి తెన్ను తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ప్రజలంతా గోడుగోడుమని ఏడ్చారు. ఆయన వెనకాల పడి వస్తామన్నారు. రాజ్యం సర్వసహా సామ్రాజ్యం అంతా పుష్కరుడికి ఒడ్డాను. అతను గెలిచేశాడు కాబట్టి రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా పుష్కరుడి వాళ్ళే. నాతో రావడానికి వీల్లేదు, మీరు అక్కడే ఉండాలి అని చెప్పి ప్రజలందరినీ వీడ్కోలు పలికేశాడు. వాళ్ళు ఎవ్వరూ అతనికి ఆశ్రయం ఇచ్చినా తీసుకోలే. రాజ్యం వదిలేస్తానన్నా వదిలేయాల్సిందే. ఇంకా ధర్మం మాత్రం తప్పల. భార్య భర్త ఇద్దరు అడవుల పాలైపోయారు.
2-3 రోజులు బిగిన నడుస్తూనే ఉన్నారు. భార్యను చూస్తే బాధ, ఏం చేయాలో తెలియదు. ఎండకన్నేరు కానీ రాజకుమార్తె. తండ్రి ఎంతో యజ్ఞం చేసి, పూజ చేసి, తపస్సు చేసి మునుల వరం వల్ల పొందిన కూతురు. దిక్పాలకుడిని కూడా వద్దని, నువ్వే కావాలని పెళ్లి చేసుకుంటే చివరికి నేను ఇది చేశాను, ఈ అమ్మాయిని అడవుల పాలు చేశానని ఆ దుఃఖం తట్టుకోలేకపోయాడు ఆయన. ఏం చేయాలో తెలీదు. ఆమె చెప్పింది, ప్రజలు వచ్చి చెప్పారు. అయినా కూడా మరి ఏ శక్తి లోపలుండి నన్ను ఈ పిచ్చి ఆటకి ప్రోత్సహించిందో ఆయనకు తెలియలేదు. కన్నీరు మున్నీరుగా ఉంది లోపల. మగవాడు పెద్దగా ఏడవలేడు. ఆవిడ పోతే పోయింది, భర్త అయినా తనతో పాటునాడు, పిల్లలు సేఫ్గా ఉన్నారని ధైర్యంగానే ఉంది. నడుస్తున్నారు, మరి నడవలేకపోతోంది. ఏం చేస్తారు, అట్లా వెళ్తూ ఉన్నారు. ఇలా వెళ్తూ ఉన్నటువంటి నలదమయంతులు ఎక్కడికి చేరారు, వీళ్ళ కథ ఎలా కంచికి చేరిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే జయ. 916 బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 50% భారీ తగ్గింపు. చెన్నై షాపింగ్ మాల్లో దంతేరాస్ వేడుకలు.